Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. అమెరికా ఇరాన్ మధ్య ఓ వైపు శాంతి చర్చలు కొనసాగుతుండగా మరోవైపు ఉద్రిక్తతలు పెరిగాయి. 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హర్ముజ్ దిగ్బంధనం ఎత్తివేతకు ప్రతిపాదించిన ఒప్పందంపై ట్రంప్ సంతకం చేయలేదు. ఇదే సమయంలో అమెరికా ఫైటర్ జెట్ ని కూల్చేస్తామని ఇరాన్ చేసిన ప్రకటన ఈసారి మరిన్ని దాడులు చేస్తామని అమెరికా ప్రకటనతో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నా ఇంకా స్పష్టత రాలేదు. ఇరు దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణను పొడిగించే ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలపలేదు. ఇరాన్ అణు కార్యక్రమం శాశ్వతంగా నిలిచిపోవాలని, శుద్ధి చేసిన యురేనియం నిల్వలు అప్పగించాలని, హర్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒప్పందం అమెరికాకు ప్రయోజనకరంగా ఉండాలని కోరుతున్నారు. వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ లో ట్రంప్ తన జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని, తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి వెల్లడించారు. పరస్పర అంగీకారం కుదిరిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఓవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బుషెహర్ ప్రావిన్స్ లోని జామ్ ప్రాంతంలో అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ ని తాము కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక ఫోటోను కూడా విడుదల చేసింది. ఈ ఆరోపణలను అమెరికా సెంట్రల్ కమాండ్ ఖండించింది. అలాంటి ఘటన ఏదీ జరగలేదని, ఇరాన్ అసత్య ప్రచారం చేస్తుందని పేర్కొంది. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఇరాన్తో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సామర్థ్యం అమెరికాకు ఉందని, ఆయుధాలు సరిపడగా ఉన్నాయని, తమ సైనిక వ్యవస్థ సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా తమ దళాలు పూర్తి అప్రమత్తతో ఉన్నాయని వెల్లడించింది. ఇక ఈ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. హర్ముజ్ జలసంధిపై ఆంక్షలు పెట్టినా, దిగ్బంధనం కొనసాగినా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగితే పశ్చిమాసియాలోని తమ అనుబంధ సాయుధ గ్రూపులు రంగంలోకి దిగుతాయని, అమెరికా యుద్ధ నౌకలే లక్ష్యంగా మారుతాయని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్ ప్రాంతంలో ఉన్న సరుకు రవాణా నౌకలను తగలబెట్టేస్తామని హెచ్చరించింది. దీంతో ఒకవైపు శాంతి చర్చలు కొలుక్కి వస్తాయని భావిస్తున్న తరుణంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుంది.